దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు, మరణాత. ఈ మంగళవారం ఈ గురువారం దినమున 14వ రోజు సిలువ గుడారములోకి ప్రవేశించిన మీ అందరికి శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ యొక్క సాయంకాల ఈ మండల కాల దినాల్లో ప్రభు యొక్క పాదములు ఎదుట చేరి ప్రార్థించడం ఎంతో మేలుకరముగా, ఎంతో ఆశీర్వాదకరముగా మనకు కనబడుతుంది. ఎందుకంటే మనం చదువుతున్నప్పుడు ఇక్కడ ఈ మాటలు మనకి ఏ రకంగా బలపరుచబడుతున్నాయో మనం గమనిద్దాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, కరుణామయుడా, దయామయుడా, వందనాలు. సమయంలో నీ దీనదాసుడి నేను నీ లేఖనములు చేతపట్టి నీ ఎదుట, నీ బిడ్డల ఎదుటకు చేరవచ్చు. నన్ను నా తలంపులు మరుగు చేసి దేవా, ఇక్కడ వరి దినాల్లో 14వ రోజు ఈ గురువారం సాయంకాలం బిడ్డలకు ఏ మాటలు అయితే బయలుపరచున్నాయన్నావు అటు మాటలు బయలుపరచు నీ ఆత్మతో నింపమని ఆత్మరక్షణకర్తని యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన సిలువనాథుడైన యేసుక్రీస్తు కృప ఆదరణ తోడైండును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మండలకాల దినాల్లో గురువారం సాయంకాలం పూట దేవుడు మనకు అందించిన ఈ మాటలు చూడండి. యేసుక్రీస్తు యొక్క కాలములో అనగా ఇక్కడ మనకు కనబడుతున్న ఈ మాటలు ప్రభు యాజకుడై ఉన్నావు అని మరొక చోట చెప్పుచున్నాడు. శరీరధారి అయిన దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ నన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగిందునందున ఆయన అంగీకరింపబడిను. ఆయన కుమారుడేండి తన పొందుల సమల వలన విధేయతను నేర్చుకుని మరియు ఆయన సమృద్ధిని పొందిన వాడై ఉన్నాడు. ఆయన సంపూర్ణ సిద్ధిని పొందిన వాడై మెలుకు సెదక క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారు అందరికీ నిత్య రక్షణ కొరకు కారకుడు ఆయను. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభు సెలవిచ్చిన మాటలు మనం గమనించాలి. ఎందుకంటే ప్రభు చెప్పుచున్న మాటలు ఏమన్నాడు అని మరొక చోట చెప్పుచున్నాము. శరీరధారి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తనను మరణమును రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించిరి. ప్రియులారా, ఇక్కడ శరీరధారిగా మనం అనేకమైన ఆలోచనలతో ఉండొచ్చు. కానీ యేసు ప్రభు శరీరధారిగా వచ్చి మానవుల యొక్క పాపములను, మానవుల యొక్క ఉద్దేశములను, మానవ యొక్క క్రియలను ఆయన తొలగించడానికి వచ్చాడనేది లేఖనము సెలవిస్తుంది. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో సెలవిచ్చిన ఈ మాటలను మనం గమనించినప్పుడు ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నారు అంటే శరీరధారిగా, శరీరాన్ని బట్టి ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ లోకంలో శరీరంతో చాలా మంది వేధించబడుతున్నారు, శోధించబడుతున్నారు. దానిని గూర్చి ఒక వార్తను మనకు ఇస్తున్నాడు ఆయన. శరీర రీతిగా శరీర ద్వారా ఎన్ని రకాల శోధనలు మీరు కలిగి ఉన్నారో అదే రీతిగా శోధన వేదన నుండి తప్పించుకుంటూ అదే ఆలోచనతో మీరు మీ క్రియల నుండి తప్పించబడుతూ ఆయన సన్నిధిలో బలమైన వ్యక్తులుగా ఉండవలసిన వారై ఉన్నారని ప్రభు సెలవిస్తున్నారు. ప్రియులారా, ఆత్మ సంబంధమైన మాటలు, ఆత్మ సంబంధమైన క్రియలు మనం కలిగిన నాడు, ఎప్పుడైతే ప్రభు యొక్క ఆత్మ శరీర సంబంధులుగా మనం జీవిస్తున్నామో, శరీరధారి అయిన యేసుక్రీస్తుని మన కొరకు నలగగొట్టబడి, మన కొరకు ఆయన వేధించబడి, మన కొరకు బాధించబడి కలిగిన ఆ ప్రభుకి ఏం చేస్తున్నాం మనం? ప్రియులారా, కొన్ని విషయాలు, అనేకమైన విషయాలు ఇక్కడ పురుషోత్త మన సాధుర్ సింగ్ గారు కొన్ని మాటలు మనకు ఉపమాన రీతిగా నిజాలు ఆయన చెప్తున్నారు. ప్రియులారా, ఆయన ప్రభువుని ఎరిగి ప్రభు
చూపించిన స్థలానికి వెళుతూ ఉన్నప్పుడు ఆయన ఒకరోజు మరి మంచు కొండలు అనే ఆ స్థలాలకు వెళుతున్నాడు. ఆయన అక్కడ ప్రజలు నివసిస్తారు. వాళ్ళ చోటుకి వెళ్ళాలని ఫాదర్ సింగ్ గారు అనుకున్నప్పుడు ఒక దారంటి వెళ్ళిపోతున్నాడు. ఒక అతడు తపాక్ చేస్తున్నాడు. 2 చేతులు పైకెత్తి, చేతులు పైకి పెట్టిలాగా ఒంటికాల మీద నిలబడి తపాక్ చేస్తున్నప్పుడు పురుషోత్తం చౌదరి ఆయన ఫాదర్ సింగ్ గారు అడిగారంట, అబ్బాయి అయ్యా ఏంటి కాళ్ళు చేతులు పైకెత్తావు, మరి కాళ్ళు ఇలా పెట్టుకుని నిలబడ్డావంటే, నేను చేతులతో అనేకమైన పాపములు చేశాను, చేతులు పైకి చూపించి అలా పెట్టుకుంటే దేవుడు నా చేతిలో ఉన్న పాపమును తొడిగిస్తాడని ధ్యానం చేస్తున్నాను అన్నాడంట. ప్రియులారా, కాదు అని అప్పుడు ఏం చెప్పారంటే ఆయన, ఇదిగో యేసు ప్రభు నీ కొరకు 2 చేతులు గాయాలు పెట్టుకున్నాడు. ఆయన 2 చేతులతో మేకలు కొట్టారు. ఆయన నీ చేతులను బాగు చేసి అలాగ చేతుల పైకెడితే నీ పాపాలు తొలగిపోవు. దేవుని సన్నిధిలో దేవుని ఎదుట నీ పాపాలు ఒప్పుకుని కన్నీరు కార్చు. అప్పుడు నీ చేతులు చేసిన పాపములు ఆయన తొలగిస్తాడు. ఎందుకంటే నీ కొరకు నువ్వు చేసిన చేతులతో చేసిన పాపాలు ఆయన చేతులకు గాయాలు చేసుకున్నాడని చెప్పి ముందుకెళ్ళిపోయారంట. ప్రియులరా, ఒక అతను 2 కాళ్ళు పైకెత్తి తలకాయ కింద పెట్టి ధ్యానం చేస్తున్నాడంట. తెలుసు కదా, తపాస్ చేస్తారు తలకిందులుగా. అయితే 2 కాళ్ళు ఎండిపోని అంట. మనిషి అలాగుండు కొన్ని సంవత్సరాలు కొన్ని రోజులు అలా ఉండిపోయాడంట. అతను కూడా తట్టి లేపి, అబ్బా ఏంటి 2 కాళ్ళు ఇలా పైకెత్తి నిలబడ్డావంటే, నా కాళ్లతో అనేకులని తన్నాను, మోసపరిచాను, చంపేశాను కూడా. నా కాళ్ళు పైకెత్తుకుని దేవునికి చూపిస్తే నా కాళ్ళలో ఉన్న పాపమును, నా కాళ్ళ ద్వారా చేసిన పాపం దేవుడు తొలగిస్తాడని అలా పెట్టుకున్నాను అన్నాడంట. ప్రియులరా, అయితే ఇక్కడ మనం గమనించాలి ప్రియులరా. అయితే ఇక్కడ మరి ఇక్కడ ఫాదర్ సింగ్ గారు వెళ్ళిపోతున్నప్పుడు, అలా కాదు, నీ 2 కాళ్ళు పైకెత్తే నీ పాపాలు పోవు, 2 కాళ్ళు అదిమి మేకలు కొట్టారు ప్రభుకి, మరి ఆ పాపాములు నీ ద్వారా ఆయన భరించాడు కాబట్టి నువ్వు ఆయన కాళ్ళు పైకెడితే నీ పాపాలు పోవు, దేవుని సన్నిధిలో మొరపెట్టి నీ పాపాలు తొలగించుకొని ఫాదర్ సింగ్ గారు మాట్లాడారంట. అలాగ ముందుకు వెళ్ళిపోయారు. కొంత ముందుకు వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి ప్రియులారా ఏమీ లేకుండా ప్రియులారా తలకిందులుగా బార్లంగా పడుకున్నాడంట. పడుకుని ఎలాగంటే పలకని దేని మీద పడుకున్నాడు తెలుసా? మేకల మీద పడుకున్నాడంట. ప్రియులారా, మేకల మీద పడుకున్నప్పుడు ఆ మేకల నుంచి రక్తం కారుతుందంట. ఏంటబ్బా ఇలా మోకరించి ఇలా చేస్తున్నామంటే, నా శరీరం అంతా నా హృదయం అంతా పాపముతో అనేకలు మోసం చేశాను సార్. నా పాపములో యేసు ప్రభు అంటే ఇలాగా నా రక్తం అంతా పాపం ద్వారా పోతుంది, రక్తం ద్వారా పాపం కరుగుపోతుంది గనుక అందుకే నేను ఇలా చేస్తున్నానంట. అలా కాదు, లేగువని లేపి అతనిని, ఇదిగో నీ కొరకు ఆయన బల్లిముతో పొడి డొక్కలో పొడిచారు, గాయము ఈపి పొలము దున్నట్టు తన ఈపును దున్నారు, ఆయన రక్తం అలాగే నీ కొరకు కారింది, నువ్వు కాల్చక్కలేదు, నువ్వేం చేయాలంటే ఏం చేయమని అడిగాడంట ఫాదర్ సింగ్ గారిని. అడిగితే అన్నారంట ఆయన, ఇదిగో దేవుని సన్నిధి ఎదుట ప్రాధేయపడు, శాపాలు క్షమించమని కోరు, యేసు ప్రభు నీ కొరకు ఆల్రెడీ రక్తం కార్చాడు ఆయన, కాబట్టి నీ పాపాలు ఆయన తొలగిస్తాడని చెప్పి ముందుకు సాగారంట. ప్రియులరా, ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు ప్రియులరా ఒక అతను తపాస్ చేస్తున్నాడని కూర్చుని ఎముకలన్నీ ఆ అత్తి పంజరలాగా మారిపోని అంట. అతడు అంటున్నాడంట, ఏమని? తపాస్ చేస్తున్న ఆయన చూస్తున్న కళ్ళు తెరవకుండా మాట్లాడుతున్న, మోకరించి అబ్బాయి అన్నాడంట. మోకరించు, దేవుని కనిపెట్టు అన్నాడంట. ఇదేంటి, ఎవరివయ్యా నువ్వు, నన్ను కనిపెట్టమంటావు, నువ్వెవరు ఏంటంటే, నేను దైవజనుడిని, ప్రవక్తను, దేవుని యొక్క విషయాలు తెలుసుకుని ప్రభు యొక్క విషయం వరకు నేను కనిపెడుతున్నాను అన్నాడంట. ప్రియులారా, ఇలాగా ఆయన 4 విషయాలు ప్రజలకు ఈ రకమైన ఉపమానం చెప్తున్నారు. ప్రియులారా, మనం ధ్యానం చేస్తే దేవుని హృదయము సంతోషపడుతుంది. ఈ మండల కాల దినాల్లో నీ దేహము యేసు ప్రభు నీ కొరకు నలగొట్టబడ్డాడు, నీ గాయములు ఆయన పడ్డాడు, నీ వేదన ఆయన పడ్డాడు, నీ చేతులు నీ కాళ్ళు ఇలా పరిశుద్ధంగా విలువగా ఉన్నాయంటే, మనం నడుస్తున్నాం, చేతులతో పనిచేస్తున్నామంటే ఆయన ఇచ్చిన భాగ్యమే, ఆయన ఇచ్చిన సంతోషమే. ఇది మీరు ఎరిగియండి.
ఆత్మ తలంపులు కలిగి ప్రార్థించాలనేది ప్రభు ఉద్దేశం. ప్రియులారా, ఈ ఉదయ కాలంలో అనేక రకాలుగా మీరు అలసిపోయి ఉండొచ్చు, అనేక రకాలుగా వేధించబడి ఉండొచ్చు, అనేక రకాలుగా బాధించబడొచ్చు, శరీరం నలిగిపోయి ఉండొచ్చు. కానీ నీ కొరకు నా కొరకు యేసు ప్రభు ఆల్రెడీ నలగొట్టుకుంటున్నాడు. ఆయన నలగొట్టబడ్డాడు. కాబట్టి ఈ రోజున నీవు నేను ఎలాగున్నాం? అందుకే భక్తుడైన దేవదాసయ్య గారు అన్నారు, ఎందుకంటే శ్రమలే హారం, శ్రమలే శ్రీకారం, శ్రమలే శృంగారం, శ్రమల వలన సకల వనిత, శ్రమల వలన సకల వనిత కలుగోను సుమి. ప్రియులరా, ఈ పద్యాల్లో శ్రమలే హారం, శ్రమలే శ్రీకారం, శ్రమలే శృంగారం, శ్రమలే సర్వజీవితాన్ని, నీ జీవితానికి మోక్షము ఈ శ్రమలే. శ్రమలు పడితే మోక్షం దొరకటం ఏంటండి? శ్రమలు పడితే పాపము తొలగిపోవటం ఏంటండి? శ్రమలు పడి మనం శ్రమల్లో పాలు పంచుకుంటే పాపాలకు అడుగుపడి మోక్ష మార్గం వెళ్ళటం ఏంటండి? ప్రభుతో పాటు విందు భోజనం చేయటం ఏంటని అని ఎవరైనా ప్రశ్నించుకున్నారేమో. అయితే ప్రభు అన్నారు, నిజం అంటున్నారు. శ్రమలు నువ్వు పడుతున్నావా? అయితే ధన్యుడివే. వేదన పడుతున్నావా? ధన్యుడివే. నా నామమున నువ్వు దూషించబడుతున్నావా? నా నామమున ద్వేషించబడుతున్నావా? నా నామమున బాధించబడుతున్నావా? నా నామమున నువ్వు కొట్టబడుతున్నావా? ధన్యుడివే. అందుకే ధన్యుడు దేవా మానవుడు, ధన్యుడు. ధన్యుడు అనే మాటకు అర్థం దేవుడు మానవుడిగా వచ్చి ధన్యుడిగా ఉండి మానవుడిగా ధన్యత ఇచ్చేది పరలోకం వెళ్ళిపోడు. అంటే మానవుడు దేవమానవుడిగా మారిపోయాడు, దేవుని కుమారుడిగా, దేవుని ప్రత్యక్షతగా మారిపోయాడనేది మనం నమ్మి ఉండాలి ఈ సాయంకాల సమయంలో. అందుకే దేవదాసయ్య గారు అన్నారు, ప్రభువా నీవు నన్ను ఈ రకంగా మాట్లాడమంటున్నావు, మాట్లాడతాను. ఎవరమైనా మనసులు గాయపడతాయో? లేదబ్బాయ్, ఎందుకు గాయపడతాయి? వారిలో ఉన్న వేషము ధారను తీసివేసి నిజమైన రూపాన్ని నువ్వు కలగజేస్తావు. నిజమైన రూపం ఉంది. ప్రియులారా, అద్దం ముందుకు వెళ్తే అద్దం ముందు మన ముఖం మీద ఏమున్నాయో కనబడతాయి, కానీ వీపు మీద ఏమున్నాయో మనకు తెలీదు. వెనక ఉన్న వాడికే తెలుస్తాయి. కానీ అద్దంలోకి వెళ్ళి చక్కగా అలంకరించుకుంటాం, కానీ వెనకాల ఈపి మీద ఉన్న దీన్ని ఎవరు తొలగించాలి? ముఖం మీద కడుక్కుంటే, మాసుకుంటే, గుడ్డ కప్పుకుంటే జరుగుతుంది. కానీ వెనకాల చొక్కా కప్పుకున్నా, కానీ ఏది కప్పుకున్నా వెనకాలు నీ భారం అంతా ఈపి మీద ఉంది. అది ఏం చేస్తుంది? ఈపుని రాపుడి చేస్తుంది. ఏమవుతుంది? గాయాలై అవి ముద్రంగా మారిపోయి, ఆ గాయాలను పూడాలంటే ఎవరి రక్తం కావాలి? ఎవరి శరీరం కావాలి? యేసుక్రీస్తు యొక్క శరీరము నీకు నీ గాయాలు కట్టాలి. ఆ గాయాలకు రక్తమును సమకూర్చాలని యేసు ప్రభు రక్తం కావాలి. ప్రియులారా, అందుకనే శ్రమలో ఎవరినైనా దూషించే ముందు నిన్ను నువ్వు దూషించుకోమన్నారు భక్తులు దేవదాసయ్య గారు. ఎవరినైనా బాధ పెట్టే ముందు నిన్ను నువ్వు బాధ పెట్టుకున్న తర్వాత ఆ బాధ విలువది బాధ ఎంత బాధ అయినదో అప్పుడు నువ్వు వారు ప్లేసులోకి నువ్వు వెళ్ళి అప్పుడు నువ్వు బాధపడు, అప్పుడు బాధ పెట్టు అన్నారంట. అందుకని ప్రియులారా, ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా బాధ పెట్టే ముందు మనం 6 ప్లేసులోకి వెళ్ళి ఆ బాధను అనుభవించి ఊహించుకుని ఆ బాధ ఎలాంటిదో అప్పుడు మనం వారిని అనగలం. అంతే తప్ప నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే నష్టపోయేది ఎవరు? నీ తర్వాత నీ పిల్లలు. ఇలా లోకములో ప్రతి మానవుడు, ప్రతి కుటుంబం ఆస్తులు అంతస్తులు ఇస్తున్నారనుకుంటున్నారు. కాదు. పాపము టన్నులుగా ఎనపెట్లో దాచిన బంగారం బంగారం దాచిన బిస్కెట్ల వలె పిల్లలకు అందిస్తున్నారు. అది తెలుసుకోవట్లేదు చాలా మంది. నీ పాప క్రియలు, నీ పాప స్వభావం, నీ పాప స్వభావం పోవాలంటే క్రీస్తు యొక్క సిలువ ఎద్దుకు రావాలి. క్రీస్తు సిలువలో నువ్వు కడగబడాలి. అప్పుడే నీ పాప క్రియలు తొలగించబడతాయి. భక్తులు అందుకే అన్నారు, ఏమని? మోషే అంటాడు, యెహోవా నా కాపరి. దావీదు అంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు. ఎందుకన్నాడు? దావీదు అంటాడు, శత్రువు ఎదుట నా భోజనం సిద్ధపడతానంటే ఏమని నీ ఏమి తింటావని అడుగుతున్నాడు ప్రభు. ఎవరని? దావీదుని. ప్రభు ఏంటి ప్రభు అడుగుతున్నావు అంటే, ఆ ప్రభు నేను ఇది తినాలి, అది తినాలి, అది కావాలి, ఇది కావాలన్నారట.
అన్నీ తన శత్రువు పట్టుకొస్తున్నాడంట. ప్రభు దాంట్లో ఏం కలుపుడో ప్రభు అని దావీదు గారు అడుగుతున్నాడంట ప్రభుని. ఏమి లేదు అబ్బాయి, సమృద్ధిగా ఆరగించు అన్నాడంట. ఎవరు? ప్రభు అన్నారు, సమృద్ధిగా ఆరగించు, సమృద్ధిగా తిను, ఏం బాధ లేదు. పైగా నువ్వు అవతల వాడు పలకరించకపోయి నువ్వు పలకరించి అన్నారంట. ఎవరు? ప్రభు అన్నారంట. ఎవరిని? దావీదు గారిని. బ్రదర్ చాలా బాగున్నాయి అన్నప్పుడు ఆ వడ్డించిన అతను దావీదు గారి దగ్గరికి వచ్చి చేతులు పట్టి ఏడ్చాడంట. ఎందుకంటే నేను తెలియకన్నాను, అయ్యో నా హృదయము, నా మనసు నిలకడగా లేదు, మనశ్శాంతి లేదు, నాకు ప్రశాంతత లేదు, ఎక్కడెళ్ళినా నిలబడలేకపోతున్నాను, మనశ్శాంతి లేదు. అందుకే నీకు సమృద్ధి అయిన ఆహారం పెడితే ప్రశాంతత దొరుకుతుందని, నువ్వు గొప్పవాడు అని గ్రహించాను, దేవుడు నాకు చూపించాడు, అందుకే ఈ విందు నీకు ఏర్పరచాలని ఏడ్చి మాటలు చెప్తాడన్న దావీదు గారు. పిల్లల దావీదు గారికి ఆ వ్యక్తి గమనించిన రోజున యేసు ప్రభు నీ కొరకు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. శరీరం నలగొట్టబడ్డాడు. శరీరం సుందరమైన శరీరం ఇప్పుడు ఎలాగైపోయింది? జల్లిడిగా మారిపోయింది. పూర్వకాలం ఒడ్లు జల్లించేవారు, జల్లిళ్ళు పొలంలోనే కళ్ళంలోనే ఒడ్లు జల్లించే రాళ్లు తీసేవారు. అప్పుడు రైస్ మిల్లుల్లో జల్లించే మిషన్లు ఉండే కాదు. కాబట్టి ప్రియులారా, జల్లించి బాగు చేసిన ధాన్యానికి ఎక్కువ రేటు వచ్చేది అప్పట్లో, అందుకే ప్రత్యేకంగా జల్లించేవారు. అలాగే యేసు ప్రభు యొక్క వీపంట జల్లిడిగా మారిపోయిందంట. ప్రియులారా, ఈ రోజున మనం గమనించాలి, ప్రభు శరీరధారిగా వచ్చి ఈ లోకములో ఆయన దేహాన్ని నీకు అప్పగించాడు. ఆయన శరీరాన్ని నీకు అందమైన శరీరంగా నీకు అంటకట్టేశాడు. అందుకే చాలా మంది చూడని ప్రియులారా, కొన్ని లోపాలు ఉన్నప్పటికీ ఇలా లోపాలు బయటపడకుండా ఉండాలంటే ఏం చేయాలి? క్రీములు వచ్చినాయి. మీకు చిన్న ఉదాహరణ మాత్రమే చెప్తున్నాను. జరిగిన సంఘటే మీకు టీవీలో వచ్చింది, పేపర్లో వచ్చింది. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుని అందవికారంగా ఉందంట అమ్మాయి. మీరు ఢిల్లీలో, జార్ఖండ్లో, ఆ రాష్ట్రంలో జరిగిన సంఘటన ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇదేదో మీకు అనుకోకండి. అయితే ఆమె ముఖానికి కేవలం ఇటు జానున్న ముఖానికి 10 లక్షలు ఖర్చు పెట్టి కోటింగ్ కొట్టించుకుందంట. వివాహం అబ్బో చాలా అందంగా ఉంది అని గబగబా పెళ్లి కొడుకు పెళ్లి చేసుకున్నాడు. పిల్లరా, ఒకరోజు వాళ్ళి పెళ్లి చేసుకున్న మరి మొదటి రాత్రి రోజున ఆమె మరి చక్కగా జీవితం గడిపారు. ప్రియుల ఉదయకాలం ఆమె స్నానం చేసి బయటకు వచ్చిందంట. వెంటనే ఆమె రూపాయిని చూసి గుండాకి చచ్చిపోయాడని పేపర్లో మనం చదివాం, విన్నాం కదా. ప్రియులరా, ఇది లోకమైన పాపమైన ఒక మేకప్ మాత్రమే. ఈ పాపాన్ని నువ్వు ఎంత దాసినా గానీ ఏదో ఒక రోజున బయటపడుతుంది. ఆ పాపాన్ని కడగాలంటే యేసు ప్రభు దగ్గర ఆ సిలువనాథుడైన క్రీస్తు యొద్దకు రావాలి. అప్పుడే నీవు నీలో ఉన్న పాపం, నీలో ఉన్న మచ్చలో కప్పుకోక్కర్లేదు. ఆయన శరీరముతో నిన్ను కప్పుతాడు, ఆయన మహిమతో నిన్ను వెలిగిస్తాడు. నీకు కనపడకపోవచ్చు సుందరంగా, ఎదుటి వారికి కనపడతావు. ఎంత ఇద్దగా అందంగా ఉంటున్నావు. కొందరు ఎన్ని బట్టలు కట్టుకున్నా, ఎలాంటి బట్టలు కట్టుకున్నా అందంగా ఉండరు, వాడి శరీరం కలర్ రాదు. కానీ కొందరు ఎందుకు పనికిరాని బట్టలు కట్టినా ఎంతో అందంగా కనపడతాయి. అంటే దేహాన్ని బట్టి అందం, హృదయాన్ని బట్టి మనసుకు తేలిగా దేవుడిస్తాడు. గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఇటువంటి మాటలన్నీ కూడా దేవుడు నీకు నాకు ఈ మధ్య ఈ సాయంకాల పూట ఈ యొక్క 14వ రోజు దేవుడు నీకు నాకు మనకు అందించాడు. కాబట్టి మీరందరూ విని సంతోష సమాధానముతో ఆయన శరీర రీతిగా వచ్చాడు మన కొరకని భావించి, ఇలా అంశం ఏంటంటే శరీరాన్ని ఆత్మగా మార్చుకునుట. అంటే శరీరములో ఆత్మ ఉందని గ్రహించుట. అంటే భాగ్యం దేవదేవుడు మనందరకు అందించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. దయగల మా దేవా, నీ కొందనాలు, ప్రేమగల రక్షకానికి స్తోత్రాలు. ఈ గురువారం సాయంకాలం ప్రభా మరి సిలువ గుడారములో మేము ప్రార్థన చేయుచుండగా నిజమే కదా, మరి సాధురు సింగ్ గారు కొందరు భక్తులు ఇలాగా ఉపమానములు చెప్పి ఉన్నారు. ఉపమానాలు ఎందుకంటే ప్రభుని ఎరగటకే. ఉపమానములు ఎందుకు చెప్తావు, ఎందుకు బయలుపరుస్తాడు దేవుడు, ఎందుకు మీకు అందిస్తాడంటే దాన్ని బట్టి ఏదో మర్మం ఉందని, ఆస్వాదముగా ఆనందముగా నీకు అందించేవాడు దేవుడే అని నమ్ముచు ప్రభువా. ఇంతవరకు నాయన ఈ ఆత్మ నడివి 13 రోజుల ప్రార్థన విన్నాం. ఈ 14వ రోజు ప్రార్థన కూడా విని వారి యొక్క ప్రార్థనకు ప్రతిఫలము నా దేశ ప్రజలు, దేశ నాయకులు ఇవాళ జరుగుచున్నది ప్రపంచమంతా
ఆధిపత్యం. ఆధిపత్యం కొరకే ఏమి సాధించుదామా, ఏమి కూడగట్టుకుందామా, ఏమి సంపాదించుకుందామంటే ఏమి కట్టుబట్టలు కూడా నాతో రావు. ఎందుకయ్యా ఈ పాకులాట, ఎందుకయ్యా ఈ ప్రయాస, ఎందుకయ్యా ఈ ఆవేదన, అనాలోచన, ఇవన్నీ నీ బిడలైన వారికి తప్పించి మంచి మనసు, మంచి తలంపు, మంచి ఉద్దేశముతో నీ బిడలను బలపరచమని ఆత్మరక్షణకర్తనే యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామంలో, సిలువనాథుడనే యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నామను పరిశుద్ధపరచునుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరినగా మా అందరం మాకు దయచేయం. ఇక్కడ ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారముగా మా ప్రార్థన క్షమించి మమ్మల్ని శోధనకి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమా నిరంతరి మన తండ్రి, ఆమేన్. యేసురత్నమే జయము, అపాదికులం ప్రవేశరత్నమే జయం, అపాదికులం ప్రవేశత్మే జయం, అపాదికులంతకు నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉన్న నా కడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. మరణాతా.